వీరభద్ర స్వామి కోరుతా ఉన్నాం. దేవుడా, పచ్చని అడవి ఉన్నది, దుఃఖగట్టలో తెలిసినావు, దుఃఖగట్టు గుట్ట మీద తెలిసినావు, నీ జాతర సాగియాలనుకుంటున్నాం మేము మా ప్రజలంతా. కానీ నట్టని అడవిలా గుమ్మడిదల మండలంలో అడుగు పెడితే ఒక చేను అలిగేది, ఒక బుర్జ అంటేది. అటువంటిది పొలాలు అమ్ముకొని, కరువు కాలానికి పొలాలు అమ్ముకొని కెమికల్ ఫ్యాక్టరీలు పుట్టించారు. కెమికల్ ఫ్యాక్టరీలు పుట్టితే ఈరోజు ఆడపడుచు ఒక నెల మంత్ అయితే ఆ స్మెల్కు కడుపులో ఉన్న గర్భం కూడా కరిగిపోతుంది. వచ్చిన కెమికల్ తాగితే అవి మాకు ఎలర్జీ వచ్చేస్తుంది. ఆ స్మెల్ పీల్చుకున్నాడు అవుతుంది. ఒక వైట్ డ్రెస్సు పిండి బిల్డింగ్ పైన ఎంత నలుపు వస్తుంది, ఎంత పొగ వస్తుంది. ఆ స్మెల్ మేము ముక్కలో గుంజుకుంటున్నాం. నువ్వు చెత్త తీసుకొచ్చి అక్కడ వేస్తే గద్దలు, కొంగలు, అవన్నీ కాగితాలు వచ్చి తెచ్చింది ఎందుకు, అది పెట్టింది ఎందుకు? ఇక్కడ అడవి నష్టం, ఇక్కడ ఊరు నష్టం, అక్కడ ఎయిర్పోర్ట్స్ గవర్నమెంట్ నష్టం. మీరు ఎందుకు కోసం చేస్తున్నారు? ఇది మేము జిఎస్టీ కోసం మేము కోట్లాడతాం. దాన్ని తీసేయాలంటున్నాం. అది తీసేయకపోతే దేనికైనా మేము రెడీ, సిద్ధం. చంపడానికైనా రెడీ, సావడానికైనా రెడీ. డంపియాడు హైదరాబాద్ కింద తీసుకొచ్చి ప్యారనగర్లో ఇస్తారు. మంచి పచ్చ పంట పొలాలు ఖరాబ్ అవుతాయి. వీడికే అడవి ప్రాంతంలో జీవరాశులు, కోతులు అలాంటివి అన్నీ మంచిగా ఉన్నాయి. అలాంటి జీవరాశులను తీసుకొచ్చి వీడికే కెమికల్ కంపెనీలు ఉన్నాయి మాకు. అలాంటివి తీసుకొచ్చి ఇంకా ఇది వేస్తే వాటర్ మొత్తం కలుషితం అయిపోతుంది. మాకు ఇప్పటికే మేము ఇలాగ ఉన్నామంటే ఇంకా మాకు తరాల పిల్లలకు ఇంకా విపరీతంగా కెమికల్ అయిపోతుంది. కెమికల్తో అయిపోతున్నాము. గుమ్మడల మండల్ ఉన్న 13 గ్రామాలు మరీ ఘోరంగా అయినాయి. డంపియార్డ్ నిత్యమే బందీ చేయాలి. ఈ జీవో తక్షణమే బందీ చేయాలని కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం మన నల్లవాలి ప్యారానగర్ అడవి ప్రాంతంలో డంపియార్డును ఏర్పాటు చేద్దామని హైదరాబాద్ నుండి డంపియార్డు చెత్తను తీసుకొచ్చి ఇక్కడ తరలిద్దామని ఇప్పటికీ 30వ రోజు జరుగుతుంది. ఫస్ట్ రోజు నైటే అక్కడి నైట్కి కొద్ది మందిని అరెస్ట్ చేశారు. అయినప్పటి నుండి ఆ రోజు నుండి స్టార్ట్ చేశాము. ఇప్పటికీ 30వ రోజు అవుతుంది. అయినా కానీ ఆపట్లేదు. ఇక్కడ నుండి వెళ్ళే టమాటాలు, వంకాయలు, కూరగాయలు అన్నీ ఇక్కడ నుండి హైదరాబాద్కి వెళ్తాయి. ఇక్కడ నుండి తీసుకెళ్ళి ఇక్కడ నుండి కూరగాయలు తీసుకెళ్తారు. అక్కడ నుండి ఇస్తరాకులు పంపిస్తున్నారు. తిన్న ఇస్తరాకులు ఇక్కడికి పంపిస్తామని టిప్పర్లతో పంపిస్తున్నారు. అది మొన్న ఆపినాము. అది ఇప్పటికీ 30వ రోజు అవుతుంది. అయినా కానీ పట్టించుకునే నాయకుడు లేరు. ఇక్కడ గుమ్మడిదల మండల్లో ప్రతి ఒక్క పార్టీ వాళ్ళు ఒకటే ఈ డంపియార్డుకు అడ్డంగా జీవో రద్దు చేయాలని మా వీరభద్ర హమాలి గుంతపల్లి జేఏసీ కమిటీ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటి వరకు అయినా సరే ఆపకపోతే దాన్ని ఆపేంత వరకు మేమే కాదు, మా వెనుకున్న ఆడపడుచులను కూడా రోడ్డుపైకి రావాల్సి వస్తుంది. ఇంకా మాకు కూడా పొద్దున చెప్పారు అన్నవాళ్ళు. ఇంకా మనకి ఇచ్చిన ఒక డేట్ ఉన్నది 18 డేట్ వరకు చూద్దాము. ఆడికెళ్ళి మాదేందో మేము కూడా చూపిస్తాము అని చెప్తున్నా. ఈ గుమ్మడిదల మండలంలో కనీసం ఈ గుమ్మడిదల టోల్గేట్ దాటిన నుండి చూస్తే ఎక్కడ పోయినా ప్రశాంతమైన వాతావరణం, పచ్చటి పొలాలు. ఇక్కడి నుంచి గుమ్మడిదల మన
కాన్కుంట రోడ్ నుంచి వెళ్ళినా మెదక్ వరకు, ఇక్కడ నుంచి స్ట్రేట్గా నర్సాపూర్ నుంచి వెళ్ళినా మెదక్ దాకా పచ్చని పొలాలు, పచ్చని వాతావరణం. ఇటువంటి వాతావరణంలో ఈ డంపింగ్ యార్డ్ తీసుకొచ్చి జిహెచ్ఎంసీ వాళ్ళు మొత్తం ఇక్కడ సర్వనాశనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుర్రు. దీన్ని ఎలాంటి సీఎం ఎలాంటి నిర్ణయాలు తీసుకోకుండా దీన్ని చెడు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు రాబోయే కాలంలో ఇది సర్వనాశనం అయ్యే అవకాశం ఉంది. ఇక్కడ ఒకవేళ ఈ డంప్ యార్డ్ ఏర్పడితే బొంతాపల్లిలో ఇంతకుముందు ఇప్పుడు మా దగ్గర ఉన్న పరిస్థితి ఏంటంటే 200 ఫీట్ల లోపల బోర్ వేస్తే 200 ఫీట్ల లోపల కెమికల్ వాటరు, మొత్తం కెమికల్ వాటర్ ఉంది. అదేవిధంగా ఇక్కడికి ఇప్పుడు రాబోయే కాలంలో ఇది ఓకే అయితే కనీసం తాగడానికి ఈ భూమి పనికిరాదు. పచ్చని పొలాలు, ఇక్కడి నుంచి సిటీకి మంచి కూరగాయలు తగిన ధరలకు, పాలు, కూరగాయలు, ఈ బియ్యం అంటే ఈ పంటలు అంటేనే మంచి సరసమైన ధరలకు బాలనగర్ దాకా పోతాయి ఇవి దీన్ని దృష్టిలో పెట్టుకొని, లేదంటే ఈ గుమ్మడాల్ మండలంలోని మొత్తం విలేజర్స్ మొత్తం ఉండి దీన్ని తక్షణమే అందరు కలిసికట్టుగా ఉండి, రాజకీయ పరంగా కాదు అన్ని పార్టీలు కలిసి దీన్ని నిలిపివేయడానికి అందరు కలిసికట్టుగా ఈ మండలంలోని ప్రతి విలేజ్ వాళ్ళు రావాలని దీన్ని నిలిపివేయడానికి కోరుచున్నాము. గుమ్మడాల్ మండలంలో డంప్ యార్డ్ వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ఎంతో మంది ఎమ్మెల్యేలు ఎంతోమంది సహకారం అందించకపోవడంతో మాకు తోచినంత బుద్ధపల్లి గ్రామంకి మేము వీరభద్ర అమ్మాలి తరఫున మాకు కూడా ఏదో చేయాలని మేము కూడా 10 రోజులు 20 రోజుల నుండి ఇక్కడనే తిరుగుతున్నాము. శ్రీజయ ట్రస్ట్ తరఫున మేము కూడా చేయాలని అనుకున్నాము. ఇక్కడ నిరాదీక్ష చేయాలని అనుకొని మేము ఒక డేట్ తీసుకొని మేము కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ జేసీ కమిటీకి అదే తరఫున మా సభ్యులందరికీ, మా సభ్యులు ఇలా పాల్గొన్న మా సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. అంతేకాకుండా ఈ డంప్ యార్డ్ని ఆపివేయడానికి, జీవోని ఆపివేయడానికి మేము ప్రతి రోజు ఇక్కడికి వస్తాము. అదే ఎత్తున పెద్ద ఎత్తున దీక్షలు ఏదానికైనా పాల్గొంటాము. రోడ్డు రాస్తారోకో ఏదానికైనా పాల్గొని డంప్ యార్డ్ని ఇదే విధంగా మన దేవుని వీరభద్ర స్వామి దేవుని పుణ్యాన మేడలమ్మ తల్లి సాక్షిగా ఈ డంప్ యార్డ్ ఆపివేసినట్టు అన్నట్టు అక్కడ జాతర జరిపిస్తున్నట్టు దాన్ని పెద్ద ఎత్తున చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కరించు సెలవు తీసుకుంటాను.